పశ్చిమాసియాలో యుద్ధం 7వ రోజుకు చేరుకునేసరికి పాకిస్తాన్ ఎదుర్కొంటున్న అంతర్జాతీయ అవమానం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా సౌదీ అరేబియాతో పాకిస్తాన్ కి ఉన్న రక్షణ ఒప్పందం ఇప్పుడు ఆ దేశానికి ఉరితాడుగా మారింది. సౌదీపై దాడి జరిగితే అది పాకిస్తాన్ పై జరిగిన దాడిగానే భావిస్తామని 2025 సెప్టెంబర్లో పాక్ చేసిన భాషలు ఇప్పుడు గాలిలో కలిసిపోయాయి. ఇరాన్ నిరంతరం సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాలు, విమానాశ్రయాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపిస్తున్న పాక్ సైన్యం కనీసం స్పందించడం లేదు. సౌదీ అరేబియా పాకిస్తాన్ కి అతిపెద్ద ఆర్థిక స్పాన్సర్ కావటంతో ఆ దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత పాక్ పై ఉంది. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే పాకిస్తాన్ ఇప్పుడు అటు సౌదీని ఆదుకోలేక, ఇటు పొరుగున ఉన్న ఇరాన్తో శత్రుత్వాన్ని కొని తెచ్చుకోలేక సతమతమవుతోంది. ఒకవేళ సౌదీ వైపు నిలబడితే ఇరాన్ తన 900 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ద్వారా పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటిస్తుంది. ఇప్పటికే బలూచిస్తాన్ తిరుగుబాటుతో అల్లాడుతున్న పాక్కి ఇది తట్టుకోవటం అసాధ్యం. ఇరాన్ ఇప్పుడు అణుబాంబులు ఉన్న అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలనే భయపెడుతున్న సమయంలో పాకిస్తాన్ అణుబాంబుని చూసి అది ఏమాత్రం వెనక్కి తగ్గేలా లేదు. పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తాము మధ్యవర్తిత్వం చేస్తున్నామని గొప్పలు చెప్తున్నా అటు ఇరాన్ గాని, ఇటు సౌదీ గాని పాకిస్తాన్ మాటలని పట్టించుకోవడం లేదు. పాకిస్తాన్ విశ్వసనీయత ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మంట కలిసింది. ఏ మిత్రుడికి కష్టం వచ్చినా ఆదుకుంటామని చెప్పే పాక్ తీరా సమయం వచ్చేసరికి మౌనంగా ఉండి తన అసలు రంగును బయట పెట్టుకుంది. మిత్ర ద్రోహానికి అస్సలైన కేర్ ఆఫ్ అడ్రస్ గా పాకిస్తాన్ నిలుస్తోందని ప్రపంచం కోడై కూస్తోంది. ఈ దౌత్యపరమైన వైఫల్యం పాక్ ని ముందు ముందు మరిన్ని కష్టాల్లోకి నెట్టేయడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. యుద్ధం కారణంగా సముద్ర మార్గాల్లో చమురు రవాణా స్తంభించిపోవటంతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థితికి చేరుకుంది. హార్మూజ్ జలసంధి మూతపడటం వల్ల పాకిస్తాన్ కి వచ్చే చమురు ట్యాంకర్స్ పూర్తిగా ఆగిపోయాయి. ప్రస్తుతం పాక్ వద్ద కేవలం 25 నుండి 28 రోజులకు సరిపడా చమురు నిల్వలు మాత్రమే ఉన్నాయి. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఇంధనాన్ని ఆదా చేయడానికి ఐటీ కంపెనీస్ కి, స్కూల్స్ కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని పాక్ ప్రభుత్వం అత్యవసర చర్చలు జరుపుతోంది. పెట్రోల్ పంపుల వద్ద నిల్వలు నిలిచిపోవడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. మరోవైపు భారత పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అమెరికా భారత్ కి రష్యా నుండి చమురు కొనుగోలు చేయడానికి 30 రోజుల పాటు తాత్కాలిక మినహాయింపు ఇచ్చింది. నిజానికి దీని గురించి ఎవ్వరూ అడగలేదు. అసలెవ్వరూ అమెరికా మనకి అనుమతి ఇవ్వడానికి అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనివల్ల ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు నియంత్రణలో ఉండటమే కాకుండా భారత్ కి ఇంధన భద్రత లభిస్తోంది. పాకిస్తాన్ మాత్రం అటు రష్యా నుండి ఇంధనం తెచ్చుకోలేక, ఇటు గల్ఫ్ దేశాల నుండి అందని సరఫరాతో అల్లాడిపోతోంది. నౌకల బీమా ధరలు 10 రెట్లు పెరిగిపోవటంతో చమురు దిగుమతులు పాక్ పెను భారంగా మారాయి. 40కి పైగా దేశాలతో చమురు ఒప్పందాలు కలిగి ఉన్న భారత్ కి ఎటువంటి ఇబ్బంది లేకపోయినా కేవలం కొద్ది మంది పైనే ఆధారపడ్డ పాకిస్తాన్ ఇప్పుడు నట్టేట మునిగేలా కనిపిస్తోంది. యుద్ధం వల్ల అత్యంత వేగంగా ఆర్థికంగా దెబ్బతినే దేశం పాకిస్తానే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అప్పులిచ్చి ఆదుకున్న సౌదీని వదిలేయలేక, అమెరికా భయంతో ఇరాన్ ని సమర్థించలేక పాక్ నాయకత్వం కంపరమెత్తుతోంది. పాకిస్తాన్లోని అనేక పెట్రోల్ బంక్స్ ఇప్పటికే మూతపడ్డాయి. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో పాక్ లో అంధకారం అలుపుకోవడం ఖాయమని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చమురు కొరత వల్ల రవాణా వ్యవస్థ స్తంభించిపోయి నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దివాలా తీసిన దేశానికి ఇప్పుడు ఈ యుద్ధం శవపేటికలో చివరి మేకులా మారింది. పరిస్థితిని చూస్తే అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ ఇప్పుడు ఒక హాస్యాస్పదమైన స్థితిలో ఉంది. ఒకప్పుడు అగ్రరాజ్యం అమెరికాకి ఆత్మీయ మిత్రుడిగా నటించిన పాక్ ఇప్పుడు అమెరికా ఇరాన్ పై చేస్తున్న దాడులను వ్యతిరేకించలేక, అలాగని సమర్థించలేక మౌనం పాటిస్తోంది. గతంలో ఆపరేషన్ సింధూర్ టైంలో అమెరికా అండతో భారత్ పై చేయి సాధించామని డ్రామాలాడిన పాక్ ఇప్పుడు అదే అమెరికా తన ప్రయోజనాల కోసం పాక్ ని వాడుకుంటోందని గ్రహించింది. పాక్ విదేశాంగ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్వయంగా
అమెరికా మమ్మల్ని కేవలం ఒక పరికరంలా వాడుకుంటోంది అని అంగీకరించటం ఇక్కడ చూడాల్సిన విషయం అంటున్నారు పరిశీలకులు. ట్రంప్ ని నోబెల్ శాంతి బహుమతికి సిఫార్సు చేయాలని కోరిన షెహబాజ్ షరీఫ్ కి ఇప్పుడు సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. పశ్చిమాసియాని నిప్పుల కొలిమిగా మార్చిన ట్రంప్ ని ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని సమర్థిస్తారని పాక్ ప్రజలే ప్రశ్నిస్తున్నారు. ఇరాన్లోని సుప్రీం లీడర్ మరణం పట్ల భారత్ తన సంతాపాన్ని తెలిపి వ్యూహాత్మకంగా వ్యవహరించగా, పాక్ మాత్రం అస్పష్టమైన వైఖరితో ఉండిపోయింది. అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్న సవాళ్లు, ఇటు బలూచిస్తాన్ లో రగులుతున్న తిరుగుబాటు మధ్య పాక్ సైన్యం ఉక్కిరి బిక్కిరవుతోంది. ఇరాన్ కనుక తన సరిహద్దుని తెరిచి బలోచ్ తిరుగుబాటుదారులకు సహకరిస్తే పాకిస్తాన్ ముక్కలు కావడం ఖాయమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ యుద్ధంలో ఏ పక్షం వహించినా పాకిస్తాన్ కి నష్టమే. అందుకే ఎటువంటి నిర్ణయం తీసుకోలేక చేష్టలు దిగి చూస్తోంది. ఏషియాలో అతిపెద్ద నెంబర్ 1 సైన్యమని గొప్పలు చెప్పుకునే పాక్ ఇప్పుడు పొరుగు దేశాల దాడుల ముందు నిస్సహాయంగా నిలబడింది. పాక్ ఇన్నాళ్లు వేసుకున్న ముసుగు ఇప్పుడు పూర్తిగా తొలగిపోయింది. అది కేవలం ఒక బూటకమని ప్రపంచానికి స్పష్టమైంది. అమెరికా తన పౌరులని పాకిస్తాన్ నుండి తరలించే ప్రయత్నాలు మొదలుపెట్టుంటే అక్కడే భద్రత ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆత్మీయ మిత్రులమని చెప్పుకునే సౌదీ కూడా ఇప్పుడు పాక్ కి కొత్త అప్పులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇది దాయాది దేశానికి దక్కిన అంతర్జాతీయ అవమానం. మొత్తంగా చూస్తే పశ్చిమాసియాలో ఇప్పుడు జరుగుతున్న యుద్ధం పాకిస్తాన్ కి పీడకలగానే చెప్పుకోవాలి. రాజకీయ ఆర్థిక భవిష్యత్తుని అంధకారంలో ముంచేస్తోంది. అప్పుల కోసం సౌదీ అరేబియా వైపు చూస్తూ రక్షణ కోసం అమెరికాని నమ్ముకుని చివరికి రెంటికి చెడ్డ రేవడిలా మారింది. రష్యా చమురు విషయంలో భారత్ కు అమెరికా ఇచ్చిన వెసులుబాటు పాకిస్తాన్ కి కంటగింపుగా మారినా అది ఏమీ చేయలేని స్థితిలో ఉంది. ఇరాన్ పాటిస్తున్న ప్రాసెస్ డ్రైవెన్ వ్యూహం ముందు అగ్రరాజ్యాలే అల్లాడుతుంటే దివాలా తీసిన పాకిస్తాన్ ఎంతటి బలం చూపగలదు అనేది చర్చనీయాంశం. తన ఆయుధాగారం ఖాళీ అవుతుండటం, ప్రజల్లో అసంతృప్తి పెరగటం పాక్ సైన్యానికి తలనొప్పిగా మారింది. అమెరికా తన పౌరులని పాకిస్తాన్ నుంచి తరలించే ప్రయత్నాలు మొదలుపెట్టిందంటే అక్కడ సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ వేసుకున్న ముసుగు ఇప్పుడు పూర్తిగా తొలగిపోయింది. అది కేవలం ఒక ఫర్జీవాడా లేదా బూటకమని ప్రపంచానికి స్పష్టమైంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మరి కొద్ది రోజులు కొనసాగితే పాకిస్తాన్ లో అంధకారం అలుముకోవటం ఖాయం. చమురు నిల్వలు అయిపోవటం, ఆర్థిక సంక్షోభం ముదరటం వల్ల పాక్ లో అంతర్గత కల్లోలం రేగే ప్రమాదం ఉంది. అగ్ర రాజ్యాల మధ్య సాగుతున్న ఈ పోరులో పాకిస్తాన్ కేవలం ఒక బాధితుడిలా మిగిలిపోయేలా ఉంది. చరిత్రను బట్టి చూస్తే తన ప్రయోజనాల కోసం మిత్రులను బలి ఇచ్చే అమెరికా విధానానికి ఇప్పుడు పాకిస్తాన్ బలి కాబోతోంది. ముస్తఫా ఖమేనీ నాయకత్వంలో ఇరాన్ తన పంథాను మార్చుకోకపోతే పాకిస్తాన్ కి సరిహద్దుల్లో మరిన్ని చిక్కులు తప్పవు. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ రెండు వైపుల నుండి పాక్ ఇప్పుడు శత్రువులతో చుట్టుకమ్ముకుని ఉంది. భారత్ వ్యూహాత్మకంగా తన ప్రయోజనాలను కాపాడుకుంటుంటే పాకిస్తాన్ మాత్రం తన సొంత తప్పులతో పతనం అంచుకు చేరుకుంది. రాబోయే రోజుల్లో పాక్ ఏ ముఖం పెట్టుకుని సౌదీని సహాయం అడుగుతుందో, అమెరికాని ఎలా ప్రసన్నం చేసుకుంటుందో చూడాలి. ఈ వైఫల్యం పాక్ చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలిపోనుంది.